వైభవ్ విధ్వంసం, రాయల్స్ రాజ్యసం. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశాడు. 15 సంవత్సరాల అబ్బాయి వైభవ్ సూర్యవంశి, ద యంగ్ సెన్సేషన్, అవుట్ స్టాండింగ్ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. హైయెస్ట్ సిక్సెస్ ఇన్ అన్ ఐపీఎల్ సీజన్ అండ్ ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచురీ రికార్డ్ బ్రేక్ చేసే దాకా వచ్చింది. మొత్తానికి కన్విన్సింగ్గా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుస్తామే కాదు, క్వాలిఫైర్ 2కి క్వాలిఫై అయిపోయారు. కానీ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఏమైనా డిఫరెంట్గా చేసి ఉండొచ్చా? అసలు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఆరెంజ్ ఆర్మీ, ఐ నో ఇట్స్ క్వైట్ డిసప్పాయింటింగ్, కానీ T20 ఫార్మాట్ అలానే ఉంటుంది. ఒక్క ప్లేయర్ మొత్తం మార్చి పడేస్తాడు మ్యాచ్ని. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడైతే 15 సంవత్సరాల అబ్బాయి వైభవ్ సూర్యవంశి మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ చేశాడు. అందుకనే ఈ వీడియోలో ఫస్ట్ మనం వైభవ్ సూర్యవంశి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎలా చేశాడో దాని గురించి స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం ఏం జరిగిందో. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ వైభవ్ సూర్యవంశి అసలు ఏం రికార్డులు బ్రేక్ చేశాడు. సో వైభవ్ బ్రేక్ చేసిన రికార్డ్స్: మోస్ట్ రన్స్ బై అన్ అన్క్యాప్డ్ ప్లేయర్, అంటే కంట్రీకి ఆడిన ప్లేయర్లో ఒక సీజన్ ఆఫ్ ఐపీఎల్ హైయెస్ట్ రన్స్ కొట్టింది వైభవ్ సూర్యవంశి, 680 రన్స్. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్ ఇన్ ఏ సింగిల్ ఐపీఎల్ సీజన్, 65, క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఫస్ట్ బ్యాటర్ టు స్కోర్ 600+ రన్స్ విత్ 200+ స్ట్రైక్ రేట్, 243 స్ట్రైక్ రేట్. ఎక్కడో తీసుకెళ్ళి బార్ హై పెట్టేశాడు స్ట్రైక్ రేట్ది. మోస్ట్ సిక్సెస్ ఇన్ ఏ ప్లే ఆఫ్ గేమ్, 12, 10 సిక్సెస్ ఇన్ లీస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్, 24 బాల్స్లోనే కొట్టాడు. అండ్ మోస్ట్ సిక్సెస్ ఇన్ పవర్ ప్లే, 8. అండ్ సూర్యవంశి 97 రన్స్ కొట్టాడు. అన్బిలీవబుల్ నాక్. జస్ట్ ఆ సెంచరీ 3 రన్లతో మిస్ అయిన, అది కూడా 29 బాల్స్లో అయ్యేది. ఆ 29th బాలే అవుట్ అయ్యాడు. ఇట్ వాస్ సో అన్ఫార్చునేట్. బహుశా అపోనెంట్ టీం వాళ్ళు కూడా కోరుకున్నారేమో ఇట్లా. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా, ఏ టీం ఫ్యాన్స్ అయినా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైతే మ్యాచ్ చూస్తున్నారో అందరికీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. 15 సంవత్సరాల అబ్బాయి వాజ్ అబౌట్ టు స్కోర్ ఫాస్టెస్ట్ T20 ఐపీఎల్ సెంచురీ. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసేవాడు ఆ బాల్ కొడితే. కానీ వాట్ ఎ నాక్, సంథింగ్ స్పెక్టాక్యులర్ చూసాము. అండ్ ఆల్సో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్లో స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే, అందరికీ తెలుసు పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. ఆ గాడ్ గివెన్ బ్యాక్ లిఫ్ట్, ఆ స్వింగ్ వచ్చింది. దానివల్ల ఈజీగా ఎంత పెద్ద గ్రౌండ్ అయినా, ఫాస్ట్ బౌలర్ అయినా, స్పిన్నర్ అయినా ఈజీగా చెప్పి సిక్స్లు కొడతాడని. కానీ మోస్ట్ ఇంప్రెసివ్ ఏంటంటే హిజ్ మైండ్ సెట్ ఆల్సో. చాలామంది ఇది గమనించారో లేదో, వైభవ్ సూర్యవంశి ఇంపార్టెంట్ హై ప్రెషర్ గేమ్స్లో వెన్ ఇట్ మ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 70, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175, ఇప్పుడు ఎలిమినేటర్లో దుమ్ము లేపే పర్ఫార్మెన్స్. అన్ని వార్ వన్ సైడ్ అయిపోయినాయి. సో బిగ్ మ్యాచ్ ప్లేయర్ తిను. చిన్నప్పటి నుంచే ఈ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది చాలా రేర్. చాలామంది ప్లేయర్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ ప్లే ఆఫ్ మ్యాచెస్లో, నాకౌట్ మ్యాచెస్లో ఇలాంటి టైమ్స్లో పర్ఫార్మెన్స్ రాదు, ఓవర్ థింక్ చేస్తారు. కానీ జస్ట్ 15 years ఓల్డ్, అది కూడా ఈ అబ్బాయికి మాత్రం అది న్యాచురల్గా వచ్చింది. టెక్నికే కాదు, మైండ్ సెట్ కూడా. తన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఎంత కంఫర్టబుల్గా హర్ష భోగ్లేతో నిన్న మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మీరు వినుంటే, ఈ జస్ట్ టోల్డ్, నేను ఎక్కువ ఆలోచించాను, జస్ట్ బాల్ చూసి నా ఏరియాలో ఉంటే కొడతాను. ప్యాట్ కమిన్స్ చెప్పాడు తను ఎట్లా ప్రేస్ చేస్తా. ఇంత చిన్న మార్జిన్ యార్కర్ మిస్ అయినా కొట్టేస్తున్నాడు 6 అని చెప్పేసి, చాలా కష్టం తనకు బౌలింగ్ వేస్తామని చెప్పేసి. దిస్ షోస్ దట్ దిస్ గై ఈజ్ స్పెషల్, సంథింగ్ రియల్లీ స్పెషల్. వైభవ్ ఈజ్ రెడీ ఇండియా ఆడటానికి. ఐఎమ్ ష్యూర్ విల్ బి ద యంగెస్ట్ ప్లేయర్ టు డెబ్యూ. నెక్స్ట్ T20 సిరీస్లో డైరెక్ట్ తీసుకెళ్ళి ఇండియాకి ఓపెనింగ్ చేయించాలి. ఇంకా దీనికంటే పర్ఫార్మెన్స్ అవసరంలే. ఈజ్ టోటలీ రెడీ. వయసు చూడొద్దు, తన పర్ఫార్మెన్స్ చూడాలి. అండ్ ఆల్సో కొన్ని ట్వీట్స్ చేస్తున్నా చూడండి, అది రసెల్ అయినా, అండ్ ఆల్సో క్రిస్ గేల్ కూడా ట్వీట్ చేశాడు. ఎంత అంటే దే ఆర్ బిగ్ ప్లేయర్స్, వాళ్ళకి వాళ్ళందరూ వైభవ్ సూర్యవంశికి ఫ్యాన్ అయిపోయి ట్వీట్స్ చేస్తున్నారంటే తన ఎబిలిటీ అంటూ మనకి అర్థమవుతుంది. మొత్తానికి సెల్యూట్ టు యంగ్ వైభవ్ సూర్యవంశి. వార్ వన్ సైడ్ చేశాడు. మొత్తానికి తన నాక్ మీకెలా అనిపించింది? ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్స్ ఏమనిపించింది? అసలు తన బ్యాటింగ్లో ఎస్పెషల్లీ ఎట్లా సిక్స్లు కొట్టాడో అండ్ అబౌట్ హిస్ కంప్లీట్ టాలెంట్ అండ్ ఎబిలిటీ కింద కామెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్. నౌ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్, సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు రియల్ రీజన్ ఏంటి మ్యాచ్ ఓడిపోవడానికి? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం నిన్న జరిగిన మ్యాచ్ని బ్రేక్ డౌన్ చేద్దాం. యాక్చువల్లీ ఏం జరిగింది ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఫస్ట్ టాస్ గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ సెకండ్ బ్యాటింగ్ అన్నారు. అయితే ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, రైట్ ఆల్సో. అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేయలే? ప్లే ఆఫ్ మ్యాచ్ జస్ట్ బిఫోర్ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ చూసాము. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కొట్టేశారు, 250+ మ్యాచ్ గెలిచారు. మనం చూసాం క్వాలిఫైర్ 1 హై ప్రెషర్ గేమ్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అంత డీప్ లేదు, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు కదా. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంత మంచిగా ఉంది, టోటల్స్ కూడా డిఫెండ్ చేస్తున్నారని యూ హర్డ్ దట్ అండ్ దట్ ఈస్ రైట్ ఆల్సో. కానీ మై పాయింట్, ఎస్ఆర్హెచ్ ఎట్లా ఆలోచించి ఉండొచ్చు మ్యాచ్ కంటే ముందు
ఈ ఫీలింగ్ మనకి మ్యాచ్ తర్వాత వస్తుంది. మ్యాచ్ కంటే ముందు బేసికల్ ఏంటంటే ఈ వెన్యూలో 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది. దట్స్ నాట్ ద ఓన్లీ రీజన్. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్తో మ్యాచ్ ఆడి 219 కొడితే డిఫెండ్ చేసుకోలేపారు. పంజాబ్ ఈజీ కొట్టేశారు. దాని తర్వాత ఇక్కడే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ పంజాబ్ 222 కొడితే ఆర్ఆర్ చేజ్ చేశారు. దాంతోపాటు లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది రివర్స్ ఫిక్షన్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడినప్పుడు ఇదే వైభవ్ సూర్యవంశీ సెంచరీ కొట్టి 229 కొడితే రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేజ్ చేసేశారు. సో హ్యావింగ్ ఆల్ దట్ ఇన్ మైండ్, అందుకొని వెన్యూ ఇవన్నీ స్టార్ట్ చూసిన తర్వాత మేబీ దట్ ఈస్ ద థింగ్ దే హ్యావ్ టేకెన్ డిసిజన్ టు చేస్ ఇన్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎస్, బోత్ సైడ్స్ కరెక్టే, కానీ హైండ్ సైడ్ మనకి ఇట్లా అనిపిస్తుంది. కానీ జస్ట్ థింక్ ఇట్ ఓవర్. మ్యాచ్ కంటే ముందు మైండ్ సెట్ ఎలా ఉండొచ్చు? ఐఎమ్ లీవింగ్ ఇట్ యూ. మరి దీని గురించి మీరేమంటారు? కమెంట్స్ తీసుకున్నది రైట్ డిసిజనా కాదా? ఐ డోంట్ వాంట్ టు డ్రా ఏ కంక్లూజన్ ఇయర్. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చా వై ఎస్ఆర్ఎస్ థాట్ లైక్ దిస్. దీని గురించి మీరు కింద కమెంట్ చేయండి. ఓకే, నౌ కమింగ్. ఎనీవేస్, రాజస్థాన్ రాయల్స్ని బ్యాటింగ్కి పంపించారు. ఇక్కడ అందరికీ తెలిసి ఓపెన్ సీక్రెట్, మన ప్రివ్యూలో కూడా మాట్లాడడం వైభవ్ సూర్యవంశీ ఎంత ఇంపార్టెంట్ బ్యాటరో, మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ చేసేస్తాడని. అయితే ఇక్కడ ఏమైందంటే మనం అనుకున్నట్టే కమిన్స్ న్యూ బాల్తో వేసాడు. ఫస్ట్ ఓవర్ డీసెంట్గా ఒక 6 తప్పించి ఎక్కువ రన్స్ వెళ్ళలే. నెక్స్ట్ ఓవర్ ఇషాన్ మలింగా వేయాలి. ఎందుకు? బికాజ్ ఆ హై బ్యాక్ లిఫ్ట్ ఉంటుంది యార్కర్ అని. అందుకొని ఆ యార్కర్ ప్లాన్తో వచ్చారు. మధ్యలో బౌన్సర్ కూడా వేశారు. ఇక్కడ ఏమైందంటే యార్కర్ పడితే బ్లాక్ చేస్తున్నాడు, మిస్ అవుతే వెళ్ళిపోతున్నాయి 6లు. బికాజ్ న్యూ బాల్తో యార్కర్ ఇస్తాం చాలా కష్టం. అండ్ పిచ్ మంచిగా ఉండింది. ఆ బౌన్సర్కి కూడా హీ వాజ్ రెడీ టు పుల్. దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, లెట్ మీ టెల్ యూ. దాని తర్వాత కూడా మీరు గమనించుంటే ప్యాట్ కమిన్స్ అన్నీ ట్రై చేశాడు. ఈ బోల్డ్ బెస్ట్ ఓవర్ ఫస్ట్ తను వేసాడు, దాని తర్వాత ఇషాన్ మలింగ్ వేసాడు, దాని తర్వాత అగైన్ కమిన్స్ వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ యూ గాట్ దట్ సాకిబ్. అంటే ఫాస్ట్ బౌలర్స్లో బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ని స్టార్టింగ్ 4 ఓవర్లు వేపించేశాడు. దాని తర్వాత కూడా రన్స్ వెళ్ళి, ఎందుకంటే దిస్ ఈజ్ స్పెషల్, అంటే స్పెషల్ నాకు హిట్టింగ్ ఎబిలిటీ అనిపించింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ ఏమన్నా ప్లాన్ బీకి వెళ్ళి ఉండాల్సిందే. అదేంటంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓన్లీ యార్కర్స్, బౌన్సర్స్ ట్రై చేశారు అండ్ స్లోవర్ వన్స్ ట్రై చేశారు. ఈ 3 తప్ప నార్మల్ లెంత్ బాల్స్ వేయలే. మీరు గమనిస్తే రాజస్థాన్ రాయల్స్ ఓన్లీ లెంత్ బాల్స్ వేశారు. బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఫాస్ట్ క్విక్, అక్కడ రన్స్ పైన వికెట్స్ పడినాయి ఎస్ఆర్హెచ్. కానీ ఇక్కడ ఏం చేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్? ఒక్కటే ఈ 3 బాల్ వేస్తానికి వెళ్ళారు. ముందే ప్రీ డిటర్మినేషన్తో వచ్చారన్నమాట ఈ ప్లాన్ అని. ప్లాన్ ఏ వర్కౌట్ అన్నప్పుడు ప్లాన్ బీకి వెళ్ళాలి. ఆ బీకి వెళ్ళే లోపలే చిన్నపిల్లోడు మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోయాడు. జస్ట్ కెప్ట్ ఆన్ హిట్టింగ్. ఇక్కడ ఏం చేయాల్సిందంటే ప్యాట్ కమిన్స్ నార్మల్ టెస్ట్ మ్యాచ్ లెంత్ వేయాల్సింది, హార్డ్ లెన్స్. ఆ హార్డ్ లెన్స్ సో అది వేయలేపారు. రన్స్ వెళ్ళిపోయినాయి, వెళ్తానే ఉన్నాయి, కంట్రోల్ అవ్వలే, కొడుతూనే ఉన్నాడు. ఎట్లా కొట్టాడు అది కూడా. అండ్ జస్ట్ టుక్ అవే ద మ్యాచ్. మొత్తానికే ఆ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అయింది. కానీ క్రిస్ గేల్ హైయెస్ట్ 6 ఇన్ సీజన్ అది మాత్రం రికార్డ్ బ్రేక్ చేశాడు. దెన్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత అందరికీ హార్ట్ బ్రేకే ఉండింది అది. ఎందుకంటే ఎవ్రీ వన్ వాంటెడ్ దిస్ కిడ్ టు గెట్ దట్ సెంచరీ. కానీ అది అవుట్ అయిన తర్వాత ధ్రువ్ జురేల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అక్కడ ఆపు ఉండాల్సింది. ధ్రువ్ జురేల్ కూడా ఫాస్ట్ ఆడేసాడు. అగైన్ ఈ అండర్స్టూడ్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తే స్కూప్. అప్పటికేమైందంటే షాటర్ అయిపోయాడు బౌలింగ్ యూనిట్ అంతా. ఏం జరుగుతుంది? రన్స్ వెళ్ళిపోతున్నాయి, అది అవుతుంది టీమ్స్కి. అందుకు T20 ఫార్మాట్లో మొమెంటం చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత వచ్చి మళ్ళీ రియాన్ పరాగ్ డీసెంట్ నాక్, అట్లా అందరి కాంట్రిబ్యూషన్తో 243 ఆన్ ఏ నాక్అవుట్ గేమ్. ఇట్స్ హ్యూజ్ స్కోర్. కానీ ముంబైతో 244 చేజ్ చేశారు. ఇదే ఆర్ఆర్తో 229 చేజ్ చేశారు. హోప్స్ ఉండిని ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ పిచ్ మీద ఛాన్స్ ఉంది, కొట్టచ్చు. దే హ్యావ్ ద ఎబిలిటీ. కానీ యూ నీడ్ ఎట్ ఎ పవర్ఫుల్ స్టార్ట్. అభిషేక్ శర్మ, లెట్ మీ టెల్ యూ, ప్లే ఆఫ్స్లో నెంబర్ వేస్తున్నా. నేను ఎప్పుడు అభిషేక్ శర్మని చాలా రేట్ హిమ్ రియలీ హై, బట్ దిస్ నెంబర్స్ ఆర్ స్లైట్లీ అలామింగ్. కానీ వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టాడు, ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లో ఇంతవరకు రన్స్ లేవు. యూ హ్యావ్ టు బీ హానెస్ట్ అబౌట్ దట్. దాని తర్వాత ఇఫ్ యూ సీ ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా నెంబర్స్ లేవు. వీళ్ళిద్దరు త్వరగా అవుట్ అయ్యేసరికి ప్రెజర్లో వచ్చాము. దాని తర్వాత దట్ ఇషాన్ కిషన్ చాలా ట్రై చేశాడు. 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ రిస్క్ లేదా రివార్డ్ లేదా, రిస్క్ తీసుకోవడానికి వెళ్ళాడు, రివార్డ్ రాలే, వచ్చింది బౌలర్కి. మొత్తం ఆర్చర్ చాలా మంచి బౌలింగ్ వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. వాట్ ఐ సేస్ ఇట్ వాస్ గెటబుల్ ఈ పిచ్ మీద డెఫినెట్లీ. కాకపోతే యూ నీడ్ అన్ ఎర్లీ స్టార్ట్. కానీ త్వరగా వికెట్స్ పడిపోతాం వల్ల కష్టం అయిపోయింది. ఒకసారి క్లాస్ అని అవుట్ అయిన తర్వాత టార్గెట్ వాస్ టూ ఫార్. నితీష్ మంచి ట్రై చేశాడు, డీసెంట్ బ్యాటింగ్ చేశాడు నితీష్ కూడా. సలీల్ కూడా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎవ్రీ ఓవర్ 13-14 రన్స్ పర్ ఓవర్ కొట్టాలంటే చాలా కష్టం. అదే జరిగింది. కానీ ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఫస్ట్ వైభవ్ సూర్యవంశీకి, దెన్ ఆర్చర్కి. సో పవర్ ప్లేలో ఇద్దరు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఈ మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచిపోయారు 40+ రన్స్తో. అండ్ థరోలీ డిజర్వింగ్ ఇది మ్యాచ్ గెలుస్తుంది నిజంగానే. చాలామంది బహుశా అనుకోలేదేమో ఆర్ఆర్ ఇట్లా ఆడతారని మ్యాచ్. కానీ T20 ఫార్మాట్ ఒక్క ప్లేయర్ చాలు, అది కూడా 15-year-old అబ్బాయి మొత్తం మ్యాచ్ స్వరూపం చేంజ్ చేశాడు. దట్ ఈస్ T20 ఫార్మాట్ 5. బట్ స్టిల్ అగైన్ హెడ్స్ హై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆప్షన్ తర్వాత వీ న్యూ దట్
యంగ్ బౌలర్స్ అసలు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒకటే మ్యాచ్ గెలిచిన తర్వాత ఎవ్రీవన్ రోడ్ దిస్ టీమ్ ఆఫ్. కానీ ఎట్లా ఫైట్ బ్యాక్ చేసి ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ, దాని తర్వాత ఇప్పుడు కమిన్స్ లేనప్పుడు, దాని తర్వాత మ్యాచ్లు ఎట్లయితే గెలిచారో, దాని తర్వాత కమిన్స్ వచ్చిన తర్వాత కూడా మంచి ఫైట్ చేసి యంగ్ బౌలింగ్ యూనిట్తో పోస్ట్ మ్యాచ్లో కూడా కమిన్స్ అదే చెప్పాడు. సాకిబ్ ప్రఫుల్ బిగ్గెస్ట్ ఫైండ్ టోర్నమెంట్లో కంగ్రాచులేట్ చేశాడు సపోర్ట్ స్టాఫ్కి టు ఫైండ్ ప్లేయర్స్ లైక్ దిస్ అండ్ హీ వాస్ హ్యాపీ. ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ బి హ్యాపీ. లాస్ట్ 3 yearsలో 2 times ప్లే ఆఫ్స్ కూడా వచ్చారు. బట్ T20 ఫార్మాట్ అలాది, ఒకసారి యూ డోంట్ గో హెడ్, యూ షుడ్ గివ్ క్రెడిట్ టు ద ఆపోజిట్ టీమ్. అదే చేశారు రాజస్థాన్ రాయల్స్. కంగ్రాచులేషన్స్ మొత్తానికి. వైభవ్ సూర్యవంశీ ఈజ్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఇదే వెన్యూలో. చూద్దాం, ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇక్కడ రాజస్థాన్ రాయల్స్. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఫెంటాస్టిక్ గేమ్. దాని గురించి ఒక స్పెషల్ వీడియోతో వస్తాం మ్యాచ్ కంటే ముందు. ఎనీవేస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో గైస్. ఈ మ్యాచ్ ఎలా అనిపించింది, వైభవ్ నాక్, SRH పర్ఫార్మెన్స్, మీకు మ్యాచ్ ఎక్కడ నుంచి వెళ్ళిపోయిన చేతిలోంచి అనిపించింది, SRH ఏమైనా డిఫరెంట్ చేసి ఉండొచ్చా అకార్డింగ్ టు యూ, కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో, టేక్ కేర్, బాయ్.